భక్త ఆంజనేయ స్వామి మలక్పేట దేవస్థానం నందు శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి కళ్యాణం కన్నుల పండగ జరిగింది. హనుమకొండ జిల్లా మలక్పేట భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఆడపడుచులంతా కలిసి మంగళహారతులతోటి స్వామివారి టెంపుల్కు చేరుకుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు అన్నదానం, వాటర్, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సభ్యులు కలిగించారు. అనంతరం స్వామివారి కళ్యాణం, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆంజనేయ స్వామి కళ్యాణం తిలకించిన వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు పెళ్లి జగన్నాథాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్కూరి వెంకటయ్య, కార్యనిర్వహణాధికారి చైర్మన్ అంబీర్, మహేందర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశ్వర కృష్ణ ఎత్ర పార్థోపనిర్భరః పుత్ర శ్రేయోర్భూతోర్భానేర్మృగర్మణ స్మృతే సకల కళ్యాణ భాజన్మిత్రగాయే పురుషస్తమ జన్మత్యం మృగానే శరణం హరిం ఆపదామహత్తారం దాతారాం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః శ్రీ భూమిరాజమేద వెంకటేశ్వర స్వామినే నమః శ్రీమంతగరుడశ్వత్సేనాదిపరివారే భూమిపారదాః ఏతేషామగ్రోపేణ బ్రహ్మ కర్మ సమారభేత్ నీరాకృష్ణేశः శ్రీపూర్ణవేద శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఇవాళ ఆంజనేయ స్వామి వివాహం జరుగుతున్నది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులందరూ దేవాలయంలో ఆశీర్వాదం తీసుకొని హనుమత్ కళ్యాణాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరిని మా పేరు మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. జై హనుమాన్. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వాగిష్టకం వార్జాతాముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ హనుమత్ కళ్యాణం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఓన్లీ ఒక మన తెలంగాణ జిల్లాలో మన మలకపేట భక్తాంజనేయ స్వామి దేవాలయంనే గత 20 సంవత్సరాల నుండి కూడా అతివైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ హనుమత్ కళ్యాణం అనేది హనుమంతునికి పెళ్లి కాలేదనేది అందరికి కూడా ఎరక. కాబట్టి వారు ఏంటంటే సువర్చలాదేవి అనేది సూర్యుని పుత్రిక. ఆ సూర్యుని పుత్రిక ఆంజనేయ స్వామి నవవాకరణ పండితుడు. ఆయనకు అన్ని 9 విద్యల్లో 9 విద్యలు ఉంటాయి. నవవాకరణ పండితుడు అంటే 9 విద్యలు, 8 విద్యలు సూర్యభగవానుడు గురువు కాబట్టి ఆ సూర్యభగవాను దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు అడుగుతాడు, ఆంజనేయ స్వామి అయిపోయినాయి 8 నీకు అయిపోయినాయి, ఇంకోటి 9 చెప్పాలి కదా, దానికి వివాహం అయితేనే ఆ విద్య చెప్పాలి అంటే మరి నేను బ్రహ్మచారిని కదా అని ఆంజనేయ స్వామి అంటాడు. అంటే బాబు నువ్వు అట్లా కాదు, నా సూర్యుని నా పుత్రిక అయిన సువర్చలాదేవిని నువ్వు వివాహం ఆడు, ఆమె కూడా బ్రహ్మచర్యనే ఉంటుంది, నువ్వు కూడా బ్రహ్మచర్య ఉండి అప్పుడు నీకు ఆ విద్య నేర్పుతానని చెప్పడం ద్వారా అప్పుడు సూర్యుని పుత్రిక అయిన సువర్చలను వివాహమాడి
ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా బ్రహ్మచర్యనే పాటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది మనము దాన్ని పురస్కరించుకునే ఇక్కడ వివాహం చేయడం జరుగుతుంది. అది కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కలుగుతున్నారు. జై హనుమాన్, జై జై హనుమాన్.